హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయుల ధర్నా అనేది మనకు ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. అయితే మనకు ప్రభుత్వం వారు స్పందించి మంచి హామీ అనేది మనకు ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. ఉపాధ్యాయుల డిమాండ్లను 2 రోజుల్లో పరిష్కరించే అవకాశం ఉన్నట్లుగా వీళ్ళైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అండ్ అంతేకాకుండా ఎయిడెడ్ పోస్టుల భర్తీని, అంతేకాకుండా రాబోయే డిఎస్సీలో మనకు 10,351 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ సంబంధించి ఖచ్చితంగా ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా వీళ్ళైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అందుకని ఈ వీడియోని దయచేసి చివరి వరకు చూడండి. విద్యారంగ సమస్యను పరిష్కరించాలని బుధవారం ఫ్యాప్టో ఇచ్చిన మహాధర్నాను భగ్నం చేసేందుకు మంగళవారం నుంచి అరెస్టులు మొదలుపెట్టిన ప్రభుత్వం బుధవారం కూడా కొనసాగించింది. విజయవాడలోని ధర్నా చౌక్ లో కూడా పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. ప్రభుత్వం ముందస్తు అరెస్టులకు పూనుకున్న పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు విజయవాడకు తరలివచ్చి మహాధర్నా నిర్వహించారు. ధర్నా అనంతరం ఉపాధ్యాయులు ముఖ్యమంత్రి కార్యాలయం ముట్టడికి సిద్ధపడటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దాంతో పోలీసులు ఉపాధ్యాయులను ధర్నా శిబిరం వద్దే అరెస్ట్ చేయడానికి సిద్ధమయ్యారు. పరిస్థితిని గమనించిన ఉన్నతాధికారులు సమస్యల పరిష్కారానికి సిద్ధమయ్యారు. ఫ్యాప్టో నాయకులతో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, కమిషనర్ కె సంజారాణి, జాయింట్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి సచివాలయంలో చర్చలు జరిపారు. అంతర్జిల్లా బదిలీలపై ఫైల్ను 2 రోజుల్లోగా మనకు సాధారణ పరిపాలన శాఖకు పంపుతామని తెలిపారు. పండిట్ల అప్గ్రేడేషన్ ఫైల్ పంపిస్తామని, యాప్లను తగ్గిస్తామని తెలిపారు. ఎయిడెడ్ పోస్టులను త్వరగా భర్తీ చేస్తామని కూడా తెలపడం అయితే జరిగింది. ఎయిడెడ్ పోస్టులకు సంబంధించి కూడా వీరైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. 2 రోజుల్లో మిగిలిన అన్ని సమస్యలపై ప్రతిపాదన తయారు చేసి జూలై 13న ముఖ్యమంత్రితో మనకు పిఎస్ గిరిజాశంకర్ గారు మనకు చర్చించే పరిష్కారాలను చూపించడం అయితే జరుగుతున్నట్లుగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అందువల్ల ఏంటంటే ఉపాధ్యాయులు తమ యొక్క ధర్నాను విరమించినట్లుగా ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. అండ్ అంతేకాకుండా మనకు డిఎస్సికి సంబంధించి మీరు ఇన్ఫర్మేషన్ అయితే పరిశీలించవచ్చు. సెక్రటరీ జనరల్ జి హృదయరాజు మాట్లాడుతూ, రాష్ట్రంలో 22,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉంటే కేవలం 10,351 పోస్టులు భర్తీ చేయడం ఏమిటని ప్రశ్నించారు. మనకు ఈ విధంగా మనకు డిఎస్సికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా ఉండడం అయితే జరిగింది. డిఎస్సికి సంబంధించి ఇతర ఉపాధ్యాయ సమస్యల గురించి కూడా వీళ్ళైతే మహాధర్నా అనేది నిర్వహించడం జరిగింది. ఇది మనకు చాలా సక్సెస్ అయింది చెప్పుకోవచ్చు. ప్రభుత్వం కథలొచ్చి మనకు వచ్చే 2 రోజుల్లాగా మనకు ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది ఎయిడెడ్ పోస్టుల గురించి. అంతేకాకుండా డిఎస్సి గురించి కూడా వీళ్ళైతే మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, ఈ విధంగా అప్డేట్స్ అనేవి ఉండడం జరిగింది. ప్రతిరోజు కూడా మనకు ఈ యొక్క ప్రభుత్వంపై మనకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. గవర్నమెంట్ వారు వీలైన త్వరగా స్పందించి ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని, అండ్ అంతేకాకుండా డిఎస్సి కానీ ఎయిడెడ్ పోస్టులు భర్తీ కానీ త్వరగా మనకు ఈ యొక్క ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేసి వాటిని కూడా భర్తీ చేయాలని అయితే మనం అయితే ఆశిద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ కొత్తగా విజిట్ చేస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్డేట్స్ అనేవి పొందుతారు. థ్యాంక్ యూ గైస్, థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.